నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ గురువారం నిర్వహించబోయే సమావేశానికి పోలీసులు అనుమతి రద్దు చేశారు. దీంతో పోలీసుల తీరుపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తొలుత అనుమతి ఇచ్చి రద్దు చేయటం ఏంటని బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం బోరబండలో సమావేశం నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులంతా పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. బండి సంజయ్ సభకు ఆటంకాలు లేకుండా సహకరించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఎన్నికల సంఘము ఏదైతే విధి విధానాలను రూపొందించిందో దానికి లోబడి మేము పనిచేస్తున్నాము. దాన్ని అతిక్రమించి మేము పనిచేయము. మా పార్టీ ఆ విధానం కాదు మాది. కానీ విచ్చలవిడితనంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను అనుగుణంగా నడుస్తాము. మా ఇష్టము, మేము ఏది చెప్తే మీరు చేయాలి అనే ఒక ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా మిస్యూజ్ చేసేందుకు కోసము ఒక చిన్న ఉదాహరణ. ఈరోజు ఇక్కడ సాయంత్రం రాత్రి 8 o'clock నిర్వహించేటువంటి బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఆయన భారతీయ జనతా పార్టీ గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినాడు. జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినాడు. ఈరోజు కేంద్రంలో మంత్రివర్గంలో హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈరోజు వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పేసి అని నిన్ననే పర్మిషన్ ఇచ్చినారు. దానికి కావాల్సిన రూట్ మ్యాప్ మొత్తం కూడా తయారీ సబ్మిట్ చేసినాము. మీరు పర్మిషన్ కూడా ఇచ్చినారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము విత్డ్రా చేసుకుంటున్నాము, మేము గతంలో వేరే వాళ్ళు ఇచ్చిన దానికి మేము పర్మిషన్ ఇచ్చినాము, మీ దాన్ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పేసి అని బ్లంట్గా ఒక పిచ్చి కాయిదాలు, ఒక మ్యాడ్నెస్ తోటి, ఒక పిచ్చితనంతో ఈ పేపర్స్ అన్నీ కూడా ఇప్పుడే నేను మాట్లాడుతూ ఉంటే క్వశ్చన్ చేస్తుంటే ఎందుకు ఇవ్వట్లేదు పర్మిషన్ అంటే వేరే వాళ్ళు అడిగినట్టు సార్ అంటే వేరే వాళ్ళు అడిగితే పర్మిషన్ వాళ్ళకి ఎట్లా ఇస్తారు, ఆబ్జెక్షన్ ఉందని చెప్పినా నేను. అయినప్పటికీ కూడా నేను మాట్లాడిన తర్వాత ½ an hour లోపల తయారు చేసి అప్పటికప్పుడు ఒక కాగితం తీసుకొచ్చి మా చేతిలో పెట్టినారు. ఇది ఒక పిచ్చి కాగితం. ఇది ఒక పిచ్చి కాగితం. ఫర్ మీ ఇట్స్ ఏ డస్ట్బిన్ పేపర్. అయితే నేనేమంటున్నానంటే ఎవరైతే ఎన్నికల అధికారి రిటర్నింగ్ ఆఫీసర్ అవుతున్నారో మీరు అతిక్రమించి పనిచేయకూడదు. మీ యొక్క హద్దులు సరిహద్దులను మీరు జాగ్రత్తగా వ్యవహరించినట్టయితే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయి. మీరే తప్పు చేసి ఓవర్ రైడింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇష్టాలను మీరు నిర్వహించే కార్యక్రమం చేస్తే దానికి ఏమాత్రం కూడా మీ బాధ్యులం కాదు. దానికి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి CEO చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, అదేవిధంగా ఢిల్లీలో కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఇద్దరు ఉంటారు. వాళ్ళకి కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకొని పోతాం. బోరబండ ఎక్స్ రోడ్డులో ఎన్టీఆర్ విగ్రహం 2 చోట్ల రోడ్ షోలు, సమావేశాలకు మొదలు పర్మిషన్ ఇచ్చిన పోలీసులు ఇప్పుడు సమావేశ ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటే అడ్డుకోవటం ఏంటని బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఇన్ఛార్జ్ ధర్మారావు పోలీసుల్ని నిలదీశారు. ఎందుకు అనుమతి రద్దు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఇక్కడ మరో పార్టీ సభకు అనుమతి తీసుకుందని గాలి మాటలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇచ్చేసినారు కదా, ఆల్రెడీ ఇచ్చినదాన్ని మీరు ఆపడం అది అడుగుతున్నాను. అదే నేను అంటున్నాను, మీరు ఆల్రెడీ ఇచ్చినారు. ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ ఇక్కడ ప్రచారంలో పాల్గొనట్లేదు. ఈ రోజు నుంచి ఇక్కడ అడ్డుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎంత భయభ్రాంతులతో ఉన్నదో, ఎంత అవమానం ఫీల్ అవుతున్నదో. భారతీయ జనతా పార్టీ నాయకుడు వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తామంటే మీకు భయం ఎందుకయ్యా? ఎవరు అడ్డుపడినా బోరబండలో సమావేశం నిర్వహించి తీరుతామని, ఎవరు అడ్డుకున్నా ఆగేదే లేదని ఆయన తేల్చి చెప్పారు. బండి సంజయ్ సభకి అనుమతి రద్దుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీట్ ది ప్రెస్ లో స్పందించారు. బండి సంజయ్ సభను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. బండి సంజయ్ సభ అంటే కాంగ్రెస్ పార్టీలో భయం పుట్టిందని గుర్తు చేశారు. సార్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ అండి. బండి సంజయ్ ర్యాలీకి, ఇప్పుడు బోరబండలో జరిగే ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారంట. అంటే ఒక కేంద్ర సహాయ మంత్రికి ఇట్లా జరిగితే పరిస్థితి ఏంది మీద? నేను కూడా పాల్గొంటున్నాను అందులో. హోమ్ మినిస్టరు, తెలంగాణ బిడ్డ, మరి ఆయన నాకు తెలియదు, ఇప్పుడే మీరు చెప్తేనే వింటున్నాను. దాని మీద వివరాలు తెలుసుకోవాల్సింది. దాని మీద తప్పకుండా మేము ఢిల్లీకి, అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేస్తాము. ఫిర్యాదు చేసి దాని మీద అనుమతి డిమాండ్ చేస్తాము. సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రకంగా ఒకవేళ నిజంగా అది రద్దు చేస్తే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు భయపడిపోయి మరి ఈ రకంగా ఒక దిక్కు మాకేమో ఏమి లేదని చెప్తూ మరి మా మీటింగ్లు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు బాధ అని అడుగుతా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మేము సవాల్ చేస్తాం, ప్రశ్నిస్తాం. సభకు పోలీసులు అనుమతి రద్దు చేయడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పందించారు. బోరబండకు నేనొస్తున్నా, ఎవరు అడ్డుకుంటారో చూస్తా. ఇట్లాంటి అడ్డంకులు బీజేపీ ఎన్నో ఎదుర్కొని పోరాడింది. బీజేపీ కార్యకర్తలారా, ప్రజలారా, సాయంత్రం బోరబండకు తరలి రండి, బీజేపీ దమ్మేందో చూపిద్దాం.
అంటూ బీజేపీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఈసీ అనుమతి ఇచ్చినా పోలీసులు అనుమతి ఇవ్వకపోవటమేంటని కేంద్ర మంత్రి బండి సంజయ్ నిలదీశారు. ఈసీ ఇచ్చిన అనుమతి పత్రాల్ని మీడియాకు రిలీజ్ చేశారు. సంబంధిత పోలీసులపై చేసిన ఫిర్యాదును కూడా విడుదల చేశారు. రాష్ట్రంలో దారుస్సలాం పాలన నడుస్తోందా? పోలీసులు ఎంఐఎంకు తొత్తులుగా మారారా? బోరబండలో బీజేపీ తడాఖా ఏందో చూపిస్తాం. బీజేపీ శ్రేణులారా బోరబండకు భారీగా తరలి రండి. మజ్లిస్ సంగతేందో పోలీసుల సంగతేందో తేల్చుకుందాం అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. బండి సంజయ్ పిలుపు అందుకున్న బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున బోరబండ చౌరస్తాకి తరలి వస్తున్నారు. కాసేపట్లో బండి సంజయ్ అక్కడికి చేరుకునే అవకాశం ఉండటంతో బోరబండ చౌరస్తాలో భారీగా పోలీసులు మోహరించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ఎక్కడి వారిని అక్కడ ఆపేస్తున్నారు. పోలీసులు సభకు అనుమతి రద్దు చేయటం, దాన్ని పక్కన పెట్టి సభకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వస్తుండటంతో బోరబండలో హై టెన్షన్ నెలకొంది.